ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెడికల్ కాలేజ్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని రిమ్స్ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు సందీప్ చారి తెలిపారు. బెంగాల్లో జరిగిన పరిస్థితి ఏ రాష్ట్రంలో జరగద్దు, ఏ ఆడబిడ్డకి జరగద్దు, ఏ డాక్టర్కి జరగద్దు. మరొక డాక్టర్గా సొసైటీ మా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కంపాషన్గా మేము ట్రీట్ చేయాలి, ఎప్పుడు వ్యధుల్లో ఉండాలి, వారిని మంచిగా ఆదరణతో ట్రీట్ చేయాలని డాక్టర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది సొసైటీ. మరి ఈ సొసైటీ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వి రీచ్ అవుట్, వి కాల్ అవుట్ to every family out there, we call out to every lady out there, we call out to every administrator that is out there. Please మా డిమాండ్స్ ని వినండి, మా అర్పుల్ని వినండి, మా ప్రొటెస్ట్ ని మీరు సపోర్ట్ చేయండి. మీరు కూడా బయటికి రండి. దేశవ్యాప్తంగా డాక్టర్సే కాదు అన్ని సంఘాల వాళ్ళు ముందుకొచ్చి నిరసన తెలిపి న్యాయం ఆ డాక్టర్ గారికి న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాము. సో ఈ బేసిక్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఇది చాలా ఇట్స్ వెరీ సీరియస్ రైట్ నో. ఇలాంటి ఇన్సిడెంట్ ఇది గత 12 సంవత్సరాల క్రితం నిర్భయాకి జరిగినట్టు ఇప్పుడు ఇలా ఆల్మోస్ట్ అంతకంటే సివియర్ ఇన్సిడెంట్ ఇది. సో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఇంకా ఏ లేడీకి కానీ మన తెలంగాణనే కాదు దేశంలో ఎవ్వరికి జరగకూడదనే మేము నిరసన చెప్తాం. సో ఈ బేసిక్ ఫెసిలిటీ